ఏపీలో టెట్ తో కలిపి డిఎస్సి నిర్వహణకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. టెట్ అర్హత పొందిన వారికి నేరుగా మెగా డిఎస్సికి మరో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 30న మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. డిసెంబర్ 10 నాటికి జాయినింగ్ ఆర్డర్స్ కూడా అందేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాలో 80% పోస్టుల్లో స్థానికులకు అవకాశం కల్పించబోతున్నారు. 20% నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ఇప్పటికే టెట్ రాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వేరే నోటిఫికేషన్ అంటున్నారు. అలాగే టెట్ తో కలిపి డిఎస్సి మరో నోటిఫికేషన్. అంటే ఈ డిఎస్సి అనేది ఇద్దరు, అంటే ఫస్ట్ రాసిన వాళ్ళు రాయబోతున్న టెట్ అభ్యర్థులకి ఇదే డిఎస్సి కదా? కృప ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో టెట్ రాసి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఏమాత్రం నష్టం జరగకుండా వారి అర్హతని ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుతం జరగబోతున్న డిఎస్సీని కూడా వారిని అర్హులను చేస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సహజంగా ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతాయి. విధానాలు మారినప్పుడు గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లు కానీ అప్పుడు నిర్వహించిన పరీక్షలు కానీ అన్ని కూడా రద్దు చేసేటటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రకమైనటువంటి అభ్యర్థులకు ఏ రకంగా అసౌకర్యం కలగకుండా వారికి ఏమాత్రం నష్టం కలగకుండా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. చట్ట నిర్వహణతో పాటు డిఎస్సీని కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు దాదాపు 6,100 పోస్టులకి డిఎస్సీని ప్రకటించింది. దీనికి సంబంధించి టెట్ పరీక్ష కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. డిఎస్సీ నిర్వహించేటటువంటి సమయానికల్లా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డిఎస్సీ నోటిఫికేషన్ ఆగిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు టెట్ రాసినటువంటి అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మళ్ళీ టెట్ రాయాలా, మళ్ళీ డిఎస్సీకి ఏ విధంగా ఇదవ్వాలనేటువంటి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ రోజు ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. చట్ట అర్హత పొందిన వారికి నేరుగా డిఎస్సీకి రాసుకునేటటువంటి వెసులుబాటుని కల్పించడం అనేది చాలా వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకి ఇది ఊరటగానే భావించవచ్చు. ఇది కాకుండా టెట్ గతంలో టెట్ రాయకుండా ఉన్నవారు, క్వాలిఫై అవ్వని వారికి కూడా మరొక అవకాశం కల్పిస్తూ అటు టెట్ ఇటు డిఎస్సి రెండు కూడా నిర్వహించడం, గతంలో టెట్ పాస్ అయినటువంటి వారికి టెట్ కాకుండా డైరెక్ట్ గా డిఎస్సిని అర్హత చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 16,347 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి సంబంధించి నిర్ణయానికి సంబంధించిన అంశం ఈ రోజు బాధేటువంటి పరిస్థితి. ఈ నెల 30వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ ని ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది. డిసెంబర్ 10వ తేదీ నాటికి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో కసరత్తు అంతా జరుగుతుంది. ఇదే విధంగా స్థానికులకి మొత్తం పోస్టులు, స్థానికులకి 80% పోస్టులు, అదే విధంగా నాన్ లోకల్ గా ఉన్న వారికి 20% పోస్టులు కేటాయించాలనేటువంటి నిర్ణయం కూడా ఈ రోజు తీసుకుంది. కృప. రైట్ జయరాజ్, సో ఆల్రెడీ టెట్ రాసిన అభ్యర్థులు ఉన్నారు. అయితే టెట్ రాయని వాళ్ళకి మరోసారి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టెట్ డిఎస్సి కలిపి నిర్వహణకు కూడా ఏపీ ప్రభుత్వం యోచన చేస్తుంది. ఈ మేరకు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. 16,347 పోస్టుల భర్తీకి మెగా నోటిఫికేషన్ రాబోతోంది.